రాజకీయాలను శాసించే తిరుపతిలో కీలక పదవి ఖాళీగా ఉంది. టెంపుల్ సిటీగా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ఎప్పుడూ హాట్ స్పాట్ గా ఉండే తిరుపతిలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఇన్ఛార్జ్ పదవిపై కసరత్తులు ముమ్మరం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఈ పోస్ట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎవరు వస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ పోస్ట్ ఎవరికి దక్కుతుంది? లెట్స్ వాచ్. మొన్నటి వరకు తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే మున్నూరు సుగణమ్మకు రాష్ట్ర స్థాయి నామినేట్ పదవి లభించింది. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఆమెను ప్రభుత్వం నియమించింది. ఒకవైపు వయోభారం, మరోవైపు రాష్ట్ర స్థాయి పదవి రావడంతో తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ పదవి కోసం టీడీపీలో ఆశావాహుల పోటీ ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో మాత్రమే ఇంతటి హడావుడి కనిపించేది. కానీ ఇప్పుడు కేవలం ఇన్ఛార్జ్ పదవికే ఇంత పోటీ నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. తమకు తెలిసిన నాయకులను ఆశ్రయించడం, జనసమీకరణ చూపించడం, సర్వేలో పేర్లు వచ్చేలా ప్రయత్నించడం, ఇలా ప్రతి ఒక్కరూ తమకే ఆ పదవి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇన్ఛార్జ్ నియామకంపై తొందరపడకుండా పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆన్లైన్, వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా తిరుపతిలోని ఆశావాహులపై సర్వే నిర్వహించి వారి బలం, బలహీనతలు, సామాజిక సమీకరణాలు, ప్రజల్లో ఉన్న గుర్తింపును అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ రేసులో మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యం, జేబీ శ్రీనివాస్, తిరుపతి ఎడిఫై స్కూల్స్, ప్రణీత్ ఫౌండేషన్ అధినేత ప్రణీత్, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు పులుగోరు మురళీకృష్ణారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముందుగా మబ్బు దేవనారాయణ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. తండ్రి మబ్బు రామిరెడ్డి గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. అదే నేపథ్యంలో మబ్బు దేవనారాయణ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఏపీ విభజన అనంతరం కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. తిరుపతిలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాలతోనూ మద్దతు ఉందన్న అంచనాలతో ఇన్ఛార్జ్ పదవి కోసం ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక జేబీ శ్రీనివాస్ విషయానికి వస్తే ఆయన బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గం సంఖ్యాపరంగా బలంగా ఉండటంతో జేబీకి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయన్న పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ అనుభవం పెద్దగా లేకపోయినా స్వయం కృషితో ఎదిగి పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు పులుగోరు మురళీకృష్ణారెడ్డి కూడా ఈ రేసులో ఉన్నారు. 10 ఏళ్లకు పైగా బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, స్థానికంగా ఉన్న పరిచయాలు ఆయనకు బలంగా మారాయి. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉండటంతో ఈ పదవి తనకే దక్కుతుందన్న ఆశతో ఆయన ఉన్నారు. డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యం తిరుపతిలో పేరొందిన వైద్యుడు. వైద్య వృత్తితో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు. ఆయన తండ్రి కోడూరి సుబ్బయ్యకు నందమూరి తారక రామారావుతో సన్నిహిత సంబంధం ఉండేది. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలసుబ్రహ్మణ్యం టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యం తనకు ఇన్ఛార్జ్ పదవి తీసుకొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక బలిజ సామాజిక వర్గానికి చెందిన యువనేత, ప్రముఖ విద్యా సంస్థల అధినేత ప్రణీత్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
తిరుపతి ఎడిఫై స్కూల్ ప్రణీత్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలో ముందుండే ప్రణీత్ సౌమ్యుడు, విద్యావంతుడు, యువనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశంగా చర్చ జరుగుతోంది. ఈ కారణంగా టీడీపీ ఇన్ఛార్జ్ పదవి బలియ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ రేసులో మొదట్లో ఉన్న సీనియర్ నేత నరసింహ యాదవ్, ఊకా విజయ్ కుమార్ కు ఇప్పటికే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు లభించాయి. నరసింహ యాదవ్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవి, ఊకా విజయ్ కుమార్ కు ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడంతో వారు ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు అయింది. మరోవైపు ఆశావాహుల పేర్లు ఇప్పటికే అధిష్టానానికి చేరినట్టు సమాచారం. కొన్ని చోట్ల ఒక్క పేరు సిఫార్సు చేశారన్న ప్రచారం ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వలేదనే అసంతృప్తి టీడీపీ క్యాడర్లో ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గంతో పాటు డివిజన్లో అధ్యక్షులు, కార్యదర్శుల ఎన్నికలు పూర్తి అయ్యాయి. కానీ నగర కమిటీ మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. జిల్లా కేంద్రం కావడంతో నగర కమిటీ అధ్యక్ష పదవికి కూడా తీవ్ర పోటీ నెలకొంది. బలిజ, యాదవ, కమ్మ సామాజిక వర్గాల నుంచి పలువురు ఆశావాహులు ఉన్నారు. ఈ జాబితాలు మునిశేఖర్ రాయల్, ఆనంద్ యాదవ్, మన్నె శ్రీనివాసుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ నియామకం, నగర కమిటీ ప్రకటన రెండూ పెండింగ్లో ఉండటంతో తిరుపతిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే తిరుపతిలో టీడీపీకి బలమైన నాయకత్వం అవసరమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మరి ముందుగా ఇన్ఛార్జిని నియమిస్తారా లేదా నగర కమిటీని ప్రకటిస్తారా? ఈ సస్పెన్స్ కు చంద్రబాబు ఎప్పుడు తెరదించుతారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.